క్యూ. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే, ట్రంప్ పై కాల్పులు, చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన తుపాకీ తూట, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల సభలో హఠాత్ పరిణామం, సభకు హాజరైన వారిలో ఒకరి మృతి. ముష్కరుడిని తుదముట్టించిన బలగాలు, ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్న బైడెన్. అమెరికాలో హింసకు తావులేదని ఉద్ఘాటన, ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు. నిజంగా నిన్న అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేసినటువంటి ఘటన ఈ యొక్క ట్రంప్ మీద జరిగినటువంటి హత్యాయత్నం ఏదైతే ఉందో ఆ విషయం. కానీ ఇది నమ్మశక్యంగా లేదు. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదు. కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైంది. నా కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్ళింది, చాలా రక్తం కారింది. ఘటనపై వేగంగా స్పందించినందుకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ధన్యవాదాలు డొనాల్డ్ ట్రంప్. నమ్మశక్యంగా లేనిది ట్రంప్కి కాదు, నమ్మశక్యంగా లేనిది చాలా ప్రపంచ దేశాలకు కానీ అమెరికాకు కానీ నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఒక మాజీ ప్రధాన అధ్యక్షుడు క్రాక్ చేయలేని ఫైర్ వాల్ లాంటి ఒక గట్టి సెక్యూరిటీ సిస్టమ్, అలర్ట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిస్టమ్ తన చుట్టూ ఉన్నటువంటి నేపథ్యంలో, అలాంటి సందర్భంలో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ట్రంప్ మీద ఆ వ్యక్తి వెపన్తో వచ్చి ఏ విధంగా కాల్పులు జరిపాడు అన్నటువంటి విషయమే ఇక్కడ చాలా నమ్మశక్యంగా లేనటువంటి విషయం. మరి ఇది ఎన్నికల స్టంటా లేకపోతే నిజంగానే తన మీద దాడి జరిగిందా అనేది దర్యాప్తులో తెలుస్తుంది. బట్ ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనగా మనం భావించవచ్చు ఒక అగ్రదేశంలో. త్వరలో మరో డిఎస్సి 5,000కు పైగా పోస్టులుండే అవకాశం. నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందవద్దు, ప్రస్తుత డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందండి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో మరో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఉన్నదానికే దిక్కులేదు, ఉన్నదానికి గింత కథ కాబట్టే మీరు ఆనాడు మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు 11,000 ఉపాధ్యాయ పోస్టులకు మీరు కేవలం మా అంటే కేసీఆర్ 5,000 ఇస్తే మీరు ఇంకొక 6,000 పెంచిరు. అందులో తేడా ఏమున్నది? పోస్టులు పెంచాలా, సమయం ఇవ్వాలి కదా రాయడానికి, వాళ్ళు ప్రిపేర్ కానీకి. వాళ్ళు అది అడుగుతా అంటే తొందరపడ్డట్టు చేసుడు ఎందుకు? జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్పై సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్. నేడు సీజేఐ ధర్మాసనం విచారణ. తెలంగాణలో గత భారత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి జరిగిన విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సమాధానం ఏదో వీళ్ళకి చెప్తే సరిపోతుంది కదా. వీళ్ళ సమయం ఇచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి అవకతవకల గురించి మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం, దానికి మీ దగ్గర ఖచ్చితంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు సమాధానం ఇవ్వాలి. కాళేశ్వరంపై విచారణకు హాజరవ్వండి, ఐఏఎస్లకు సమాచారం పంపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. నేడు స్మితా సబర్వాల్, వికాస్ రాజ్ హాజరు. అసలు ఆ కాళేశ్వరం పూర్తి నక్షకే చీఫ్ ఇంజనీర్ని నేనని చెప్పి మన కేసీఆర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ ఈ ఐఏఎస్లు ఎందుకు, ఐపీఎస్లు ఎందుకు? ముగ్గు వచ్చిందే ఆయన అని చెప్పుకున్నప్పుడు ఆయననే పిలవాలి కదా. రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, నిరుద్యోగుల మద్దతుతో గద్దెనెక్కి ఇప్పుడు అవమానిస్తున్నారు, వారికి సీఎం క్షమాపణ చెప్పాలి కేటీఆర్. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, తర్వాత కింది స్థాయి నాయకులతో దారుణమైనటువంటి వ్యాఖ్యలు నిరుద్యోగుల మీద చేయించడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పరువును కావచ్చు, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతిష్టను కావచ్చు పూర్తిగా దెబ్బతీసే, మీరే దెబ్బతీసుకునేటటువంటి పరిస్థితులు మీరే తెచ్చుకుంటున్నారు. ఏం భాష, ఏం మాటలు అవి? మీరేమో కోచింగ్ సెంటర్లు నడుపుకునేటోళ్ళు ధర్నాలు చేస్తారు, ఇలాంటి దీక్షలు చేస్తారు, దొంగ దీక్షలు చేస్తారని చెప్పి మాట్లాడతారు. లేకపోతే నిరుద్యోగులు బలిసి కొట్టుకుంటున్నారని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడతారు, మీ నాయకుడు, మీ నేత. ఇవా మాటలు? మీరు అధికారంలోకి వచ్చేదాకా నిరుద్యోగులను వాడుకొని, నిరుద్యోగ సమస్యను వాడుకొని అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి ఈరోజు నిరుద్యోగులనే బలిసిందని చెప్పి మాట్లాడి ఎంతవరకు సమంజసం ముఖ్యమంత్రి గారు? ఒక ముఖ్యమంత్రి స్థాయి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీకు ఆ భాష తగునా? అది ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కనుక మనం పరిశీలిస్తే, ట్రంప్పై హత్యాయత్నం, రైఫిల్తో కాల్పులు జరిపిన యువకుడు అంటూ ట్రంప్ మీద జరిగినటువంటి కాల్పుల సంఘటన మీద
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వం కూలుతుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ? వాళ్ళు పడగొడతామంటే ఎమ్మెల్యేలు నిలబెడతామంటున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నారు. ఏ గూట్లో చేయి పెట్టినా అప్పుల కాగితమే కనిపిస్తోంది. ప్రతి నెల వడ్డీలే 7,000 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మహేశ్వరాన్ని మరో న్యూయార్క్ లాగా అభివృద్ధి చేస్తాం. చదువు ద్వారా బలహీన వర్గాలు పాలకులుగా ఎదగాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయకపోతే ఎంపీలు ఎమ్మెల్యేల ఉద్యోగాలు ఉండవు. హయత్ నగర్ వరకు మెట్రో రైలు విస్తరణ. సీఎం రేవంత్ రెడ్డి గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచాల పంపిణీ. తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నారు. కాంగ్రెస్ నుంచి తెలంగాణ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరినరు. వీళ్ళకు నిజంగా విలువలు అవి అసలు విలువలు అనే పదం కూడా వీళ్ళు వినుండరు వాళ్ళ జీవితాలలో. కొన్ని విలువలు అనేటివి ఉండాలి కదా. నిజంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు నుంచి కూడా చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఒక పార్టీలో ఉన్నామంటే అదే పార్టీలో కంటిన్యూ అవ్వడం, కొనసాగించడం, పార్టీని వీడకపోవడం, అది గెలిచినా ఓడినప్పటికీ కూడా కాంగ్రెస్లోనైనా బీఆర్ఎస్లోనైనా కొంతమంది విలువలు కలిగినటువంటి నాయకులు, నిబద్ధత కలిగినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని చూసి వాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి కదా. కేసీఆర్నే ఆదర్శంగా తీసుకోవచ్చు. 2001లో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వస్తుంది అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉన్నదా? కానీ ఏమైందో చూసినాం కదా. కాబట్టి ఒక్కదాన్ని పట్టుకొని ఏడవాలి. 4 ఇట్లలో ఏడు పెడితే ఎటు కాకుండా అవుతారు. ఎందుకు పనికి రాకుండా కూడా అవుతారు. మన జీవిత రాజశేఖర్ లెక్క అన్ని పార్టీల నాయకులే వాళ్ళు. ప్రియురాలు చెప్పిందని భార్య 2 పిల్లలను చంపిన వైద్యో నారాయణ హరి అన్నట్టు వేసిండు. విషపు ఇంజెక్షన్తో భార్య ప్రాణాలు తీసి కుమార్తెలను ముక్కు నోరు మూసి హత్య. కారును చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంగా ప్రచారం. 48 రోజుల తర్వాత వీడిన మిస్టరీ. భర్త అరెస్టు. కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రియురాలతోటి ఉండదలుచుకుంటే ప్రియురాలతోటే ఉండనుంటివి. ఈ విధంగా పిల్లల్ని చంపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. సమాజంలో రోజు రోజుకి ఇలాంటి విషయాలు నిజంగా పెరిగిపోవడం అనేది మనం గమనార్హం. తెరుచుకున్న రత్నభాండాగారం. 12వ శతాబ్దానికి చెందిన పూరి జగన్నాథుడి ఖజానాను 46 ఏళ్ల తర్వాత తెరిచిన ఒడిశా ప్రభుత్వం. బయటి గదిలోని సంపదను 6 చెక్కపెట్టెలో చేర్చి సీల్. బహుదా యాత్ర అనంతరం లోపలి గదిలోవి కూడా. స్వర్ణకారులు నిపుణుల నియామకం తర్వాతే ఆభరణాల లెక్కింపు. మరి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లాగా పూరి జగన్నాథుడి యొక్క ఆలయంలో కూడా మరి అనంతమైనటువంటి సంపద ఉన్నది. మరి ఈ సంపదను దేనికి ఉపయోగిస్తారో, ఏ విధంగా ఉపయోగిస్తారో కూడా మనం చూడాలి. లోపల ఉన్నటువంటి భగవంతుడి దేవుడి యొక్క విగ్రహం అయితే ఏం చేసుకోదు. ఎన్ని కోట్లు లక్షలు కేటాయించినప్పటికీ కూడా పూరి జగన్నాథ్ ఆలయ పరిసర ప్రాంతాలని అవి ఎట్లున్నాయో అట్లే ఉంటాయి. డిసెంబర్లోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు. ఆగస్టు 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు. నవంబర్లో మండల జిల్లా అధ్యక్షుల ఎన్నిక. డిసెంబర్లో ఇవైతే అవుతాయి. ఈ అధ్యక్షుల ఎన్నికలు, పార్టీ ఫిరాయింపులు, పార్టీలలో చేరుకునుడు, ఏ పార్టీకైనా ఇలాంటివి మాత్రం అసలు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. కానీ ఇచ్చిన హామీలు మాత్రం ఈజీగా కావు. ఏమనంటే అప్పులు ఉన్నాయి. ఇదివరదాకా మాకు తెలియదు అప్పులున్న సంగతి. ఇప్పుడు చూసే వరకు ఎండ్ల చూడు అప్పులే కనబడతాయి ఎట్లా అని చెప్పి ఇప్పుడు మాట్లాడతారు. అప్పుడు తెలియదా అప్పులు ఉన్నాయని? అప్పుడు కూడా మాట్లాడారు కదా మీరు. అంబానీ ఇంట్లో పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. స్నేహితులకు కానుకగా 2 కోట్ల వాచీలు. షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ సహా 10 మందికి మండపంలోకి వెళ్ళడానికి క్యూఆర్ కోడ్. ఒక్కో జోన్లో ప్రవేశానికి ఒక్కో రంగు చేతి బ్యాండ్. అత్యవసర చికిత్సకు ప్రత్యేక వైద్య బృందాలు. అనంతరాధిక వివాహ విశేషాలని చెప్పి ప్రచురించడానికి దయచేసి ఈ మాట అన్నందుకు తప్పుగా అనుకోకండి, సిగ్గుండాలి ఖచ్చితంగా ఈ వార్తను ప్రచురించడానికి. ఇది ఒక పెద్ద బ్యానర్ ఐటెంగా వచ్చింది మళ్ళా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి ఒక గొప్ప న్యూస్ పేపర్ లోపల. ఎందుకు ఇదేది చెత్త న్యూస్? ఎందుకు ఇది అవసరమా? వాడు 2 కోట్లు పెట్టుకొని 100 కోట్లు పెట్టుకొని నిజాయితీగా సంపాదించినటువంటి డబ్బులు అయితే కాదు కదా.
ఈ దేశం యొక్క సంపద ప్రతి ఒక్కరిది అందరికీ సమానంగా పంచబడాలని చెప్పి మన రాజ్యాంగం చెప్తా అంటే సంపద మొత్తం ఒకే చోట కేంద్రీకృతమైనటువంటి ఇలాంటి వ్యక్తుల యొక్క న్యూస్ గురించి వీళ్ళ ఇంట్లో జరిగేటటువంటి పండుగల గురించి పబ్బాల గురించి గొప్పగా రాసేటటువంటి వ్యవస్థ ఎందుకు, ఆ సంస్కృతి ఎందుకు అలవాటు చేసుకుంటుంది పత్రికా వ్యవస్థ? 2 కోట్లు పెట్టుకొని 100 కోట్లు పెట్టుకొని పిల్లలను చూసేందుకు వచ్చి మృత్యువుడికి నిజామాబాద్ గురుకుల పాఠశాల వద్ద ప్రమాదం. విద్యార్థులను చూడడానికి వచ్చిన వారిపైకి దూసుకెళ్లిన కారు. 2 మహిళల మృతి. మద్యం మత్తులో నడిపిన డ్రైవర్. నడి రాత్రంతా రోడ్ల మీద తిప్పి వివాహితపై సామూహిక అత్యాచారం. భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెళ్తుంటే దారుణం. అల్వాల్లో ఘటన. హైదరాబాద్లో అర్ధరాత్రి ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది అంటే ఇది నిజంగా మనం రాను భారతదేశం అనేది ఇంకా వెనక్కి వెళుతుంది, ఇంకా కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది ఈ యొక్క అవగాహన లోపంతో అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే నడి రాత్రంతా రోడ్ల మీద తిప్పి మరి ఒక వివాహం మీద, ఒక మహిళ మీద అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేసినటువంటి ఘటన ఏర్పడింది, ఘటన జరిగింది అని చెప్పనంటే దేశం మొత్తం కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి సంఘటన అది. మరి కఠిన చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని చెప్పనంటే ఈ దేశంలో అన్నిటికీ మెయిన్ రీజన్, ఇలాంటి సమస్యలకు మెయిన్ రీజన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలు చదువుకునే చదువు కాదు, మాత్రమే కాదు. ఎడ్యుకేషన్ మీన్స్ ఆ యొక్క విద్యా వ్యవస్థలో విద్యార్థికి తను చదువుకునే చదువు, ఆ ప్రతి ఒక్క ఎలిమెంట్ని అర్థం చేయించేటటువంటి తత్వం అనేది లోపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, చెప్పేవాళ్ళు లేక ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు నిరుద్యోగుల ధర్నాపై కాంగ్రెస్ నేత చెనగాని దయాకర్ అహంకార పూరిత వ్యాఖ్యలు. ఒళ్ళు బలిసి తెలంగాణ ప్రజలు మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించిండ్రు, అట్లా అంటే మీకు కోపం రాదా? హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఆదివారం ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు. నేడు సెక్రటేరియట్ ముట్టడి. పెద్ద సంఖ్యలో కదులుతున్న నిరుద్యోగులు. కట్టడికి భారీగా పోలీసుల మోహరింపు. సచివాలయం దారుల్లో భారీ బందోబస్తు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు. మరి మొన్ననే అశోక్ నగర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర మరి మెరుపు ధర్నా నిర్వహించినటువంటి నిరుద్యోగుల సమస్య మీద మరి అందరు నేతలు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి. రోడ్డెక్కితే ఏం లాభం, మంత్రులకు చెప్పుకోండి పరిష్కరిస్తారు. నిరుద్యోగులతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం. గౌడన్నల కృషి వల్లే అధికారంలోకి కాంగ్రెస్. ఈ ఏడిపోతా పాట పాడాలి, నడవదు కదా. డిఎస్సి వాయిదా వేయబం. నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తాం. త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం. త్వరితగతిన ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నావు నువ్వు? పైసలు పెట్టడానికి బ్యాక్డోర్ పోస్టులు ఇస్తావా? ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి. నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలను రేవంత్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 4 నెలల్లో 2 లక్షల జాబ్స్ ఎలా ఇస్తారు? ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, నిలదీస్తాం కేటీఆర్. సేమ్ క్వశ్చన్ మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి, మీకు మీరేసుకోవాలి సేమ్ క్వశ్చన్. నిరుద్యోగులు సంఘ విద్రోహుల. ఎన్నికల హామీలు తప్పడం వల్లే పోరాటం. ఇనుప కంచెలు చేసి ముందస్తు అరెస్టుల. అణిచివేత చర్యలు, బెదిరింపులు సరికాదు. అభ్యర్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. సీఎంకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ. మొనార్క్ వైఖరి వల్లే తొందుడుకుతనంతోనే సమస్య. 6 నెలల్లోనే ఇన్ని ఆందోళనల. కాంగ్రెస్ పార్టీ పరువు పోతున్నది. పరిపాలన చేత కాదన్న అభిప్రాయం. సీఎం రేవంత్ రెడ్డిపై సీనియర్ల కుతకుత. అసలు కాంగ్రెస్ నేతల మండిపాటు. రాష్ట్ర పరిస్థితులపై అధిష్టానం ఆందోళన. ఇంత దూకుడుగా వ్యవహరించవలసిందే, కానీ ఇట్లా సీనియర్లను విస్మరించి, పార్టీ యొక్క విధి విధానాలను విస్మరించి, ఆ తర్వాత మాట్లాడే భాష ఏదైతే ఉందో, ఇంతకు ముందు ఉన్నటువంటి సీనియర్ నాయకులు, నేతలు, దివంగతులైనటువంటి నేతలు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి భాష ప్రయోగం అనేది, పదప్రయోగం అనేది, అందులో ఒక ద్వంద్వార్థం ఉన్నప్పటికీ కూడా ఒక పద్ధతిగా మీడియా, ఒక పత్రికా భాష అనేది మాట్లాడేవాళ్ళు. మీరు నేటివిటీ అనుకుంటూ మీరు మాట్లాడేటటువంటి భాష తెలంగాణ భాష కాదు. అది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మాట్లాడుతాడు తెలంగాణ భాష.
కానీ అందులో బూతులు ఉండయి. అంటే బూతులు ఉన్నాయంటే ఆయనకు కోపం వచ్చినప్పుడు ఆ సంగతి వేరే. బూతులు మీన్స్ అక్కడ మనం జనం భాష మాట్లాడాలి, కానీ ఇట్లా బూతులు మీరు ఇష్టం వచ్చినట్టు తిట్ల భాష మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవి ఈనాటి వార్తాంశాలు. మరిన్ని ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.